ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 44వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రియులారా, దైవ వాక్యము మనతో సెలవిస్తున్నది. ప్రభువు చెప్పినటువంటి మాటలు, ఈ మాటలు శ్రేష్టమైన మాటలు. ఈ మాటలు పరలోకపు ద్వారాలు. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇది కష్టమైనటువంటి మాట. ఈ కష్టమైనటువంటి ఈ మాటను మనం అనుసరించి చేయగలిగితే మన తండ్రి అయిన దేవునికి మనం కుమారులై ఉంటాం. పైనున్న ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమంటుంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
మీరు మీ పొరుగువానిని ప్రేమించి మీ శత్రువులను ద్వేషించమని చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా. మీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కానీ ప్రభువు చెబుతున్న మాట శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమిస్తే పరలోకమందున్న దేవునికి మనము కుమారులము, కుమార్తెలము, లేక బిడ్డలము కాగలం. పరిశుద్ధ గ్రంథములో శత్రువులను ప్రేమించినటువంటి వారు మనం ఈవేళ వాక్య ధ్యానంలో మనం చూస్తున్నాం. ఈ ఆరాధనలో ఏకీభవించినటువంటి వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయాన్ని, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనము దగ్గర నుండి మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే స్టెఫను చెప్పుచున్నటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లనటువంటి వారలారా. అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుచు ఉంటుండగా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని అంటాడు, హృదయాలను చెవులను దేవుని వాక్యానికి లోబర్చాలి. ఇక్కడ మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉంటూ ఉన్నారు. అది మీ పితరులు చేస్తారు, అదే పని మీరు చేస్తున్నారు. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎదిరిస్తూ మీరు ఉంటూ ఉన్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? అంటే అనేక మంది వారి పితరులు ప్రవక్తలను హింసించారు, చంపివేశారు. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసినటువంటి వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ మీరు దానిని గైకొనలేదు. వాళ్ళు చేస్తున్న తప్పులు, పొరపాటులు స్టెఫను ప్రసంగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన నిజ జీవితంలో కూడా ఉన్న మాట అంటే ఊరికి దూరం. కానీ ఎదుటి వ్యక్తిని ఏం చేయాలంటే ఇక్కడ బోధ చేసేవాడు లేనిపోనివన్నీ కూడా చెప్పి పొగడాలి. పొగిడితేనే కానీ వాళ్ళు కూడా పెట్టేది పెట్టరు, ఇచ్చేది ఇవ్వరు. కానీ దేవుని యొక్క వాక్యం అలా కాదు, ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారు విరోధులు. ఎవరైతే వారికి అనుగుణమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారో వారికి ఇష్టలు, వారికి ఏదైనా చేయగలరు. ఏమండి? కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా స్టెఫను ప్రసంగం చేస్తే ఇక్కడ జరిగినటువంటి సంఘటన 54వ వచనం నుండి చూస్తే, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, అతడు ఎవరికి భయపడతలేదు, దేవునికి భయపడుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆకాశం వైపు కళ్ళులెత్తి అతడు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచియుండుట చూచి, ఆకాశము తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచియున్నానని చెప్పారు. అప్పుడు వారు పెద్ద కేక వేసి ఉన్న మాటలు, సత్యాలు చూస్తున్నటువంటివి, కంటితో ఏది చూస్తున్నాడో ఆ సత్యాన్ని వారికి తెలియచేస్తూ ఉంటుండగా వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని వారందరూ ఏకముగా అంటే దొమ్మిగా అతని మీద పడారు. ఇది మన నిత్య జీవితంలో ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఏమండి? మనకి చేతనైనటువంటి విద్య అది ఒకటే కదా, దొమ్మిగా వచ్చి మీదబడి ఏమండి దేవునికి అసహ్యమైన విరుద్ధమైన కార్యాలు చేయటమే మనకిష్టం. కానీ ఆయనకి ఇష్టం కాదు. అవి ఖండిస్తున్నాడు స్టెఫను. అందుకనే వారట పట్టణపు వెలుపులకి అతనిని వెళ్ళగొట్టి, ఎవరిని? ఈ బోధ చేస్తున్నటువంటి స్టెఫనుని రాళ్ళు రువి చంపిరి.
సాక్షులు సౌలను ఒక యూదిని పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టారు. ప్రభువును గురించి మొరపెడుతూ, యేసు ప్రభువా, స్టెఫన్ అంటున్నాడు, రాళ్లతో కొట్టి చంపే పరిస్థితుల్లో కూడా ప్రాణాలు విడుస్తూ కూడా అంటున్నాడు, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫన్ పలుకుచుంటుండగా వారు అతనిని రాళ్లతో కొట్టారు. అటువంటి సమయంలో కూడా స్టెఫను అతడట మోకాళ్ళు, నీ ప్రభువా, శత్రువులను ఎలా ప్రేమిస్తారు, రాళ్ళతో కొట్టి తను చంపుతూ ఉన్నాడు, ప్రాణాలు విడుస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ స్టెఫను ఏం చేశాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తనట ఏం చేస్తూ ఉన్నాడు, తాను మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు మరి గొప్ప శబ్దముతో పలికాను. మనకి ఏదైనా హాని అపకారం చేసినటువంటి వారికి కష్టం నష్టం వచ్చిన భలే వచ్చింది అంటమ్మా. కానీ స్టెఫను రాళ్ళతో కొట్టబడి చంపబడుచున్న, ప్రాణాలు పోతూ ఉన్నటువంటి సమయంలో కూడా మోకాళ్ళుని ఏమని ప్రార్థన చేసిన, ప్రభు వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికాను. ఆ మాట పలికి తాను నిద్రించాను, అంటే చనిపోయాను. దీనికట సౌలు అతని చావునకు సమ్మతించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అయిన తర్వాత అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం నుండి 60వ వచనం వరకు మీరు జాగ్రత్తగా చదివి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ తన మరణానికి సౌలుని సాక్షిగా ఉంచారు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు బోధిస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు అని, నిలుచున్నాడని నేను చూచాను అని పరిశుద్ధాత్మతో చెబుతూ ఉంటే ఒక మాటలో చావబాదారు. ఏమండి, చంపబడుచున్నటువంటి వ్యక్తి, చంపుతున్నటువంటి వ్యక్తికి శత్రువులే కదా. అయినప్పటికీ కూడా అతడట మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఈ పాపము వారి మీదకి మోపకము, అంటే శత్రువులను ప్రేమిస్తున్నాడు, శత్రువుల కొరకు ప్రార్థిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఇటువంటి మాదిరి మనం కలిగి ఉండటానికి ప్రభు ఈ వాక్యాన్ని మనకి ప్రాతకాల ఆరాధనలు ఇచ్చారు. గత కాలంలో నరహత్య చేయకూడదు అనే వాక్యాన్ని ధ్యానం చేశాం. ఏమండి, కాబట్టి దేవుని యొక్క వాక్యములో శత్రువులను ప్రేమించినప్పుడు మనము మన దేవునికి కుమారులమై ఉంటాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. శత్రువులను ప్రేమించమని స్టెఫను మాదిరిగా ఇచ్చావు. మా జీవితాల్లో మేము కూడా ఈ మాదిరిని కలిగి జీవించటం నేర్పించండి. వాక్య ధ్యానంలో నా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తులు వారి యొక్క విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాలకు తోడు సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.